హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చూడండి ఎంతో రుచికరమైన దొండకాయ మసాలా ఫ్రెండ్స్. మేము విలేజ్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా ఇయర్ ఎండ్ అని అలాగే మా పొలంలో వెళ్ళిన ఫ్రెష్ దొండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. అయితే ఇంకా మసాలా చేద్దాము చాలా బాగా ఉంటాయని ఒక 1/2 kg దొండకాయలు తీసుకొని మనం వంకాయలు కట్ చేసినట్టు మధ్యలో ఇలా నిలువుగా ఘాటు పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసి అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అందులో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్ మీద ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత చూడండి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఇంకో 5 minutes బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పటి వరకు మనము అందులో మసాలాలు వేస్తున్నాం కదా, కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. తర్వాత చూడండి కొంచెం ఇవి దొండకాయలు దగ్గర పడేటట్టు తొందరగా మనకు మగ్గాలంటే ఒక 1 teaspoon సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. తొందరగా మనకు మగ్గిపోతాయి, దగ్గర పడతాయి. తర్వాత అందులో మనము ఒక 1/2 teaspoon పసుపు అలాగే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న ఒక 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2-3 minutes బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన అంతా పోయే వరకు కలుపుకున్న తర్వాత చూడండి మూత పెట్టేసేయాలి. 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మనం ఇందులో సరిపోతుంది. ఈ విధంగా చూడండి కలర్ మారిపోయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ మారి కొంచెము పచ్చి వాసన అంతా పోయే వరకు ఒక 2-3 minutes మూత పెట్టి మగ్గినాక ఈ విధంగా ఇప్పుడు మనము ఇందులో కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల కారం వేసాను ఫ్రెండ్స్. ఇంకా మీకు కొంచెం ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు కూడా, బాగా కారం తినే వాళ్ళు అయితే స్పైసీగా ఎక్కువ కూడా కారం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్ల కారం వేసి లో ఫ్లేమ్ మీదే మెల్లగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము మసాలాలు చేస్తున్నాం కదా, దొండకాయ మసాలా, దీని గురించి అయితే నేను కొంచెము కొబ్బరి, నువ్వులు, ఇంకా గసగసాలు, కొద్దిగా ధనియాలు ఫ్రై చేసి రోస్ట్ చేసి గ్రైండ్ చేసి పెట్టాను. ఇంకా అదే మసాలాలో నానబెట్టి పెట్టుకున్న చింతపండు కూడా వేసి మసాలా పేస్ట్ చేసి రెడీ పెట్టాను నేనైతే. చూడండి ఇంకా దొండకాయలు అయితే చూడండి కారం అంతా ముక్కలకు పట్టేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము మసాలా పేస్ట్ ఇందులో వేసేసేయాలి. చూడండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న మసాలా ఇందులో వేసేసి మసాలా మనము కనీసం ఒక 7-8 minutes మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఆయిల్ మొత్తము పైకి వచ్చే వరకు కలపాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కర్రీ మొత్తము ప్రిపేర్ అయిన తర్వాత ఆయిల్ కూడా మొత్తము సపరేట్గా పైకి వచ్చేస్తుంది. అలా మనము ఆయిల్ పైకి రావాలంటే ఇప్పుడు కర్రీకి మసాలా వేసిన తర్వాత కనీసం ఒక 8-10 minutes లో ఫ్లేమ్ మీద మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి మనకు కర్రీ ఎంతో గుమగుమలాడిపోతుంది. ఇప్పుడే స్మెల్ మసాలా అంతా ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత చూడండి మనమైతే మసాలా వేసిన తర్వాత వాటర్ అస్సలు వేయలేదు, మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనము మసాలా రుబ్బి పెట్టుకున్న మసాలా జార్ ఉంది కదా, ఆ జార్లో వాటర్ వేసి నేనైతే ఒక 2 గ్లాసుల వాటర్ ఆ జార్లోనే వేసి బాగా కడిగేసి ఆ వాటరే మనం ఇందులో వేసేసేయాలి. చూడండి ఈ విధంగా ఆయిల్ అయితే బాగా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనము వాటర్ యాడ్ చేసి అదేవిధంగా పైనుండి కొంచెము కొత్తిమీర ఇంకా అది గరం మసాలా కూడా వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెము రైస్లో కదా, ఎక్కువ థిక్గా అవసరం లేదు, మరీ పల్చగా అవసరం లేదు, మీడియంగా. నేనైతే ఇంకొక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను. ఇంకా హై ఫ్లేమ్ మీద 5 minutes పెడితే సరిపోతుందండి మనకు. ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా కొంచెం ఇంకా గరం మసాలా వేసి ఇంకా పైనుండి కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసేస్తే మనకు ఎంతో గుమ్మగుమ్మలాడే దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సేమ్ మీరు ఇదే విధంగా ట్రై చేయండి. ఇంకా వేడి రైస్లో సర్వ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్.
మీరు ట్రై చేయండి. ఇంకా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుంటాము. ఓకేనా? ఇంకా మీరు ఈరోజు లంచ్లో ఏం కర్రీ చేసుకున్నారో కమెంట్లో కమెంట్ పెట్టండి. ఇంకా ఛానల్కి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూసి కమెంట్ చేస్తేనే మాకు ఇంకా కొత్త వీడియోస్ పెట్టాలని ఆనందంగా ఉంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.